కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నీ పిచ్చిగాని పుస్తకంలో రాస్తే జరిగిపోయేటట్టయితే ప్రపంచంలో ఎవడు దేవుడికి కూడా మొక్కడు. పెద్ద పెద్ద నోట్బుక్లు కొని నెల రోజులు తిండి నిద్ర మాని వాళ్ళు కోరుకున్నది జరగాలని రాస్తూ ఉంటారు. అక్కో అట్ట మాట్లాడబాక. పుస్తకంలో ఇట్ట రాయమని మా జ్యోతిష్కుడు చెప్పినాడు. అసలు అంతెందుకు, మన ఊర్లో కోరిక పేపర్లో రాసి చెట్టు కడతా ఉండ్లా. సినిమాలో హీరో హీరోయిన్లు ఎంగిల్ కాపీ కోసం ఇట్నే కదా చక్కెర లేదని తీసుకుంటారు. తాగు మావా, నేను నీ ఎంగిల్ కూడా ఎన్ని తూర్లు తినుంటాను. నువ్వెప్పుడొచ్చినారా స్వామి? ఏంద్రా పొద్దు పొద్దున్నే ఫోన్ కూడా చేయలే? రారా. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ ఇంటికి వచ్చినానా నువ్వు నా ఇంటికి వచ్చినావా? నేనేదో నీ ఇంటికి వచ్చినట్టు పిలుస్తాండవా? అంటే ఇది నా ఇల్లు కదా. పొలాత్ముడురా నువ్వు. మాట చేడితే పొల మేనేజ్ చేస్తావా? నువ్వు ఉండవయ్యా, అసలే చిరాగ్గా ఉంది. లేకపోతే కాఫీ రూమ్ తీసుకురా. నాకు కూడా బాగా బోర్ కొట్టేసింది. సైలెంట్ గా కార్ వేసుకుని గోవా దోపేద్దామా? అక్కడ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అక్కడ ఫారెన్ కూడా వస్తూ ఉంటారు. అక్కడ నాకు ఎవరైనా గ్రీన్ కార్డ్ అమ్మాయి తగిలిందనుకో, లాటరీ తగిలినట్టే. ఏంద్రా గోవా అంటా ఉండరు, నన్ను వదిలిపెట్టేసిపోతారా? నువ్వు వదన చూడు ఇంటో ఉండదు. ఇన్నెవరా, దానికి కొమ్ములున్నాయా ఏంటి? ఏంద్రా స్వామి, నీకు కూడా ధైర్యం వచ్చేసింది. కొంప తీసి పొద్దున్న వేసేసినావా ఏంది? ఇయ్యలేదు గాని ఇప్పుడు వేద్దామా? ఏమందరా స్వామి నీకు పొగలా తాగదామంటున్నావు? మీ వదిన నన్ను బేజారు చేస్తా ఉండదురా. ఏందబ్బా రచ్చా? అదేం అడుగుతావులే, పద అట్టా రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం. దారా శ్రీను. అలాగే. వెంకటేశ్వర స్వామి, మావకి నాతో పెండ్లవుతుందా దాంతో పెండ్లవుతుందా అని చీటీలేస్తా ఉండా. నిన్నే నమ్ముకోనుండా. తీసిన చీటీలో నా పేరే ఉండాలి సామే. దాని పేరు వచ్చేస్తుందేమో భయంగా ఉండదే. నేనేం చేసేది? అగ్గిపెట్టి గుగ్గిపెట్టి కోడి కొంగ పీసు నాసు పిరుంగు పితి. సీటీ అయితే తీసేశాను. ఇప్పి చూడాలంటే భయంగా ఉండదే. సామి, వెంకటేశ్వర స్వామి. రోహిణి,
ఏం చేస్తా ఉండావు? రాక్కో టయానికి వచ్చినావు. ఓ సీటు వేసి తీసే లోపల ప్రాణమైపోయేట్టుగా ఉంది. మళ్ళీ అత్త సీటు తీ. ఏం చిటి? మామని నేను చేసుకుంటున్నా రేవతి చేసుకుంటున్నా అని చూస్తా ఉండా. ఇద్దరు పేర్లు సీటీలో రాసేసిన. తీర చీటీ తెరిచి చూడాలంటే భయంగా ఉండదు. నువ్వు సీటీ తీయక్క. తీసిన తర్వాత దాంట్లో రేవతి పేరుంటే ఏం చేస్తా? ఏందక్క అట్టండా? నిజమే మాట్లాడుతుండా. రేవతి పేరొస్తే ఏం చేస్తావు అని. రాదు, నా పేరే వస్తుంది. అయితే నువ్వు తీసిన చీటి తెరిచి చూడు. ఏంటి భయపడుతుండవా? ఇటీ నేను చూస్తా. అక్క వద్దక్క. దాని పేరొస్తే నేను తట్టుకోలేనక్క. చిట్టీలో పేరొస్తేనే తట్టుకోలేకపోతుండవే. రేపు పెళ్లి పత్రికలో గౌతమ్ పేరు పక్కన దాని పేరుంటే ఏం చేస్తావు? మావ నావోడు. నువ్వీడ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుండావు. అదక్కడ నీ మామని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా ఉండాది. అప్పుడు నీ మామ ఓటెవరికేస్తాడు? ఏందక్క నువ్వు చెప్పేది? మీ మామ కాఫీ ఇమ్మన్నా ఇచ్చినావా? ఓ పెద్ద లోటాలో ఇచ్చినానే. మామ నా ఎంగిల్ కాఫీయే తాగినాడు. కానీ ఆ కాఫీ సరిపోనట్టుంది. ఇప్పుడు రేవతిని కాఫీ తీసుకుని రూమ్కు రమ్మని చెప్పడం నేను విన్నా. మీ మామ కాఫీ అన్న తూర్లు తాగే అలవాట్లేదు కదా. మళ్ళీ మళ్ళీ కాఫీ తాగుతున్నాడంటే ఏమర్థం? మీ మామకు కావాల్సింది పిల్ల తెచ్చే కాఫీ కాదు, కాఫీ తెచ్చే పిల్ల. ఇంకా ఏం ఆలోచిస్తా ఉండావు? పోయి చూడు పో. మీ మామ రూంలో ఏం జరుగుతా ఉండదో. అట్ట అమ్మ దగ్గర తలదించుకునేటట్టు చేసిందిరా మీ వదినే. బ్యాకలో చోకర్ అయిపోయినావు కదరా నాయనా. దానికి కింగ్ అనిపించేటట్టు చేస్తాను చూడు. ఇప్పటికి ఎన్ని తూలు దెబ్బలు తింటారా నువ్వు? రేయ్ దెబ్బలేంట్రా? అదేరా వదిన దగ్గర తన్నులా. రేయ్ నువ్వు సానా మాట్లాడుతున్నావు నిన్ను. అబ్బా రేయ్ మీ గొడవ ఆపండ్రా బాబు. కాఫీ ఇంకా రాలేదు, దాని గురించి చూడరా. ఇదేమైనా హోటలా? నెమ్మదిగా వస్తాది. ఆర్రా సామి. నేను అందుకే చెప్పిన తలో బీరేసేద్దామని. నువ్వు గమ్మునుండ్రా స్వామి. సరదాగా మందు తెచ్చుకొని ఫ్రస్ట్రేషన్ లేకూడదా. ఆయన తాగినాక నీలో జంతువు బయటకు వస్తాది. ఆ జంతువుని నిద్ర లేపటానికే కదరా తాగేది. షో లకేరా షో కర్మే. ఏయ్, ఏంటి మే? పిచ్చి పడిందా నీకు? కొడతావా మామ? కొట్టు. బుద్ధుదా మే నీకు? కాఫీని దొరలిచ్చినావా? నేను కాపీ ఇస్తే తాగి దానికి ఎడుతా ఉండవు. దీని దగ్గర మాత్రం అన్ని తెలు కాపీ తాగుతుండా. పిచ్చా నీకు? కాఫీ అడిగింది వాడు.
ఆయన తాత తప్పైంది మే చూడు వాడి మీద వేడి కాపు పోసేసినావా రేయ్ కాలిందా కాలిందా అని అడుగుతావేంట్రా? అంత వేడి వేడి కాఫీ మీద పోసేశాక ముందా సొక్క ఇప్పి నూనె బర్నాలో పోయి. రేయ్ సొక్కాయి పరా. ఏం లేదురా, ఏం కాలేదురా. రేయ్, ఏం కాలేదు, పర్వాలేదు కోతిని అలా కాలిపోతుంటే సొక్కాయి పో. ఏం కాలేదురా. రేయ్ ఆడపిల్లకాయలు ఉన్నారని మోమాట పడుతున్నాడేమో. రేయ్ మీరు పోండే. రేయ్ నీ సంగతి మళ్ళా చెప్తా నువ్వు. రేయ్ ఆడపిల్లలు పోయినారు కానీ నువ్వు సొక్కాయి పో. వద్దురా, పర్వాలేదురా, నేను చెప్పేది వినరా, పర్వాలేదురా. రేయ్ మోట పడుతున్నావు సొక్కాయి పో. రేయ్, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాను, వదిలేరా. ఇంటికి వెళ్ళి స్నానం చేస్తావా? ఇది కూడా నీళ్ళేంటి కదరా ఇంత ముందు అన్నానా? అన్నో సొక్కాయి పో. రేయ్ ప్లీజ్ రా, నా మాట వినరా. చల్లటి నీళ్లు పోస్తే మంట తగ్గుద్దురా. ఇప్పో ఇప్పురా అన్న రేయ్, చెప్పిన నేను ఇంటికి వెళ్ళి రెడీ అవుతాను రా, వదిలేరా. ఇప్పుడా స్వామి. నీళ్ళే కదరా. రేయ్ నువ్వు సేపు పట్టుకోరా. అలాగే ప్లీజ్ వదలండి రా, వదలండి రా. ఉండ మంట తగ్గుతుందా? సరేరా, నేను వెళ్ళి బాత్రూమ్ లో స్నానం చేస్తాను, వదిలేండి రా. తొందరగా వెళ్ళు. తొందరగా వెళ్ళు. ఏం చూడు ఇంత మొహమాట పడుతున్నాడా? ఏందరో స్వామి. రేయ్ అయ్యిందా? ఇంకా ఎంతసేపు రా? రేయ్ తీయరా తలుపు. రేయ్ ఇంకా స్నానం చేయలేదా? చేస్తున్నాను అన్నయ్య. ఇదిగోరా తొందరగా రా. రే అయ్యిందా? అయిపోయింది అన్నయ్య. తలుపు తీ. ఏందిరా? అన్నయ్య ఏదైనా షర్ట్ ఉంటే చూడన్నయ్య. వచ్చి నువ్వే కబోర్డ్లో తీసుకో. ప్లీజ్ అన్నయ్య. సరే ఉండు. ఇదిగోరా నీ సిగ్గుతో. అన్నయ్య, 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 ప్లీజ్, ప్లీజ్. రేయ్ హట్ అయ్యావా? చాలా వర్స్ట్ క్వశ్చన్ వేశాను కదా. హట్ అయింటావు. ఎవరైనా హట్ అవుతారు కదా. అది నీలాంటి సెన్సిటివ్ అమ్మాయి అయితే మరీను. ఆల్రెడీ నీకు నేను చెప్పాను నువ్వు ఫ్యామిలీలో మెంబర్ వని. అప్పుడప్పుడు ఇలాంటి సిల్లి గొడవలు జరుగుతాయి. యూ హ్యావ్ టు అడ్జస్ట్. నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నానని చెప్తావు కదా, కనీసం అదేనా చెప్పు. చూడు 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 నేను ఎప్పుడైనా బాధపడుతున్నాడని చూసావా? చెప్పు. బాధ అనేది ఒక జబ్బు. బాధపడుతూ ఉండాలంటే చిరాకు. లైఫ్లన్నీ చాలా ఈజీగా తీసుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వెక్కడ నాకు క్లోజ్ అయిపోతావనని రోహిణి ఫీల్ అయిపోతుంది. దాని సంగతి నీకు తెలుసు కదా, వెరీ పొజిటివ్. దానివల్ల వచ్చింది ఇదంతా. నువ్వేది మనసులో పెట్టుకోకు. అరే నేను మెంటల్గా అలా మాట్లాడుతున్నాను. ఆ చేసిన పొరపాటుకి నువ్వు నాతో కూడా మాట్లాడవా? నేను బ్యాడ్ బాయ్ని, కానీ నీ విషయంలో కాస్త గుడ్ బాయ్గా ఉండడానికి ట్రై చేస్తుంటానా లేదా?
నచ్చలేదా? నేను నీతో ఇలా మాట్లాడడం నచ్చలేదా? నువ్వు హ్యాపీగా ఉండాలి, ఇక్కడ కంఫర్ట్గా ఉండాలి. నువ్వేది లోటు అనేది ఫీల్ అవ్వకూడదు. నీకేం అవసరమైనా నేనున్నాను. ఎవరి మీద కోపం వచ్చినా నన్ను తిట్టు, బాధొస్తే నాతో చెప్పు, సరేనా? ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మాట్లాడు. ముత్యాలేం రాలిపోలే. అలాగే. అబ్బా, 2 ముత్యాలు రాలాయి. అలాగే కాస్త గట్టిగా నవ్వండి, ముత్యాలు ఎక్కువ రాలుతాయి. అసలే హైదరాబాద్, ముత్యాలకు మంచి డిమాండ్ ఉంది. చాలా ముత్యాలు రాల్చావు, అవన్నీ ఏర్పెట్టు, తర్వాత వచ్చి తీసుకుంటాను. ఏ ఏంది మేది? ఇది నా ప్రాణం, ఇది నా అనుమానం. ఇది నిజం మావా. ఇది నిజమో కాదో
నువ్వే చెప్పాలి. మాట్లాడవింది మావా, నా అనుమానం నిజమేనంటావా?